స్వరూప గారు నమస్కారం. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు ఫర్ ఆస్కింగ్. ఇంటర్వ్యూ చేశారా మురళీమోహన్ గారు? కోడలుగా వస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. లేదండి, అత్తమామలు ఇద్దరు కూడా అసలు అలా ఏం లేదండి. ఒప్పుకోవటానికి చాలా టైం పట్టింది. అందరూ అనుకుంటున్నట్టు ఓహో చాలా ఓకే ఓకే అనేసి ఈ రెండు ఫ్యామిలీస్ అట్లా ఏం ఒప్పుకోలేదండి. మా ఫ్యామిలీ సరే, ఆయన ఫ్యామిలీ సరే చాలా టైం తీసుకుంది ఒప్పుకోవటానికి. ఎందుకంటే చాలా చిన్న వయసు మా ఇద్దరిది. చిన్నపిల్లలు ఏం తెలుసు మీ ఇద్దరికి ఊరికనే ఇష్టపడిపోతున్నారు అనుకొని దే ఆస్టర్స్ టు టేక్ ఆ టైం. ఆయన అమెరికాకి వెళ్ళారు చదువుకోవడానికి, నేను నా కాలేజ్ చదువుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మేము అసలు కలవలేదు, చూసుకోలేదు ఒకళ్ళకొకళ్ళు. చాలా సంవత్సరాలు ఇష్టపడ్డాం, చేసుకుందాం అనుకున్నాం. బట్ ఆయన అమెరికా చదువులు, ఆయన ఆటలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నేను నా చదువులతో బిజీగా ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రోజుల్లో, ఆ రోజుల్లో మాకు మొబైల్స్, ఈమెయిల్స్, ఫోన్స్ అట్లా ఏం లేవు. లెటర్స్ కూడా ఎస్ ఎప్పుడన్నా, ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నగారికి లెటర్ వస్తే చింపి పారేస్తారనే భయం. ఇట్ వాజ్ నాట్ ఈజీ లవ్ స్టోరీ ఇదర్. బట్ అన్నీ నిలబడి ఒక 8 years తర్వాత వీ గాట్ మ్యారీడ్. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ఇట్ వాస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎస్, ఫైనల్ గా అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసుకున్నాం. బట్ అలా ఇంటర్వ్యూ అట్లా ఏం లేదండి. ఒప్పుకునే వరకు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళకి అంటాను, 8 years ఒప్పుకోవటానికి వెయిట్ చేసిన, ఒప్పుకున్న రోజు నుంచి ఇవాళ వరకు ఏ రోజున ఒక్క క్షణం కాదు, ఒక్క సెకండ్ కూడా నన్ను ఆడపిల్ల అంటారు కదా, అక్కడ పిల్ల కోడలుగా నన్ను ఏ రోజు ట్రీట్ చేయాలి. నేను ఇంట్లోనే పుట్టి పెరిగానేమో అనుకుంటా. నేను అమ్మా నాన్నగారనే పిలుస్తా ఇద్దరిని, అత్తమ్మ మామయ్య గారిని. సో అంత హ్యాపీగా లైక్ యాక్సెప్ట్ చేసి ఓన్ చేశారు. నాకు ఇంకొకటి, ఆడపిల్లలకి అంటే వచ్చిన ఆ పిల్లకి మామగారితో రిలేషన్షిప్ ఎస్ వెరీ ఇంపార్టెంట్. బట్ మామగారు భర్తలాగానే, భర్త ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మామగారితో ఏంటంటే మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ మళ్ళీ కలుస్తాము. రోజంతా ఉండేది అత్తగారితో. అందులో జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్, అంటే కలిసి ఉన్నప్పుడు ఫర్ మీ ద సపోర్ట్ సిస్టమ్ దట్ అమ్మగే నా లైఫ్లో ఇంకెవరూ ఆవిడని రీప్లేస్ చేయలేరు. అంటే బేసికల్గా అంటుంటారు మేడం, ఒక ఆడపిల్ల ఒక పెద్దింటికి కోడలుగా వెళ్తున్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ మనకి ఉంటాయి, వాళ్ళకి ఇంకా అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. హౌస్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, రిలేటివ్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్యారీ చేయగలరా, చేయలేరా, ఈగో అని ఒకటి ఉంటుంది, అది అడ్డుపడుతుందా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. మీరు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఈ ఈక్వేషన్స్ ఏదన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అదే చెప్తాను కదండి, అమ్మ నా మీద ఆ బర్డెన్ ఏమీ పడనివ్వలేదండి. మొత్తం అన్ని ఈక్వేషన్స్ ఆవిడే మేనేజ్ చేశారు. సో నాకేం తెలీదు. మొత్తం ఆవిడ ఒక్కటే చెప్పారు, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా మళ్ళీ చదువుకో, పై చదువులు చదువుకోవాలంటే చదువుకో, ఉద్యోగం చేయాలనుకుంటే చేసుకో, నీకేం చేయాలంటే అది చేయి, కానీ ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పేరేంటి, పద్ధతులు ఏంటి, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎప్పుడు నాన్నగారి పేరు కి సరిపడా, ఈ ఫ్యామిలీ పేరుకి సరిపడా బాబు నేను కావాలని చేసుకుంటున్నాడు కాబట్టి తన ఆనందానికి ఏది ఇది లేకుండా ఉండు అని ఆవిడ మొత్తం నేను పని చేస్తున్న రోజులు పాపని పెంచడం కానివ్వండి, నాకు సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, నేను వెళ్ళి పని చేసి వస్తుంటే వేడిగా టేబుల్ మీద నా కోసం వెయిట్ చేసేవారు ఫుడ్ పెట్టడం కోసం. కన్న బిడ్డలకి కూడా బహుశా నేను నా కూతురికి ఇంకా చేయనండి, వాళ్ళకి నేను అంత అలా చేయను కూడా అలా చేసేవారు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంకొక, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ మదర్ ఇన్ లా లైక్ దట్. కమింగ్ టు ఫాదర్ ఇన్ లా, సో మీరు అన్నారు బిఫోర్ మురళీమోహన్ గారు అజాత శత్రువు, అందరిని కలుపుకొని వెళ్తారని. ఈవెన్ దో రియల్ లైఫ్లో కూడా ఆయన అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. బట్ వీ డోంట్ నో రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మురళీమోహన్ గారు అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఈవెన్ దో స్టిల్ ఆయన కాస్ట్లీగా ఏది వాడరు, బట్టలు కూడా చాలా తక్కువ రేట్ పెట్టి తీసుకోవాలి, మనం ఓన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సొసైటీలో అని చెప్తూ ఉంటారంట. ఈజ్ ఇట్ కరెక్ట్ మ్యామ్? అవునండి, చాలా. మావయ్య గారికి బ్రాండ్స్ అసలు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మేమేమన్నా ఎప్పుడన్నా బ్రాండెడ్ బట్టలు కొన్నా రేట్లు చింపేసి అదేదో తెలియకుండా చేస్తాము.
ఇటీవల ఇంట్లో ఒక పెళ్లి జరిగితే కూడా మేమందరం వెళ్ళి కొంచెం అంటే వాళ్ళ రోజుల్లో బ్రాండ్స్ డిజైనర్స్ ఇవన్నీ అందరం కొనుక్కునేవే కదా. ఆయనకి వెళ్ళి కొనాలి అనుకున్నప్పుడు కూడా మేము వెళ్ళి ఆ డిజైనర్కి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆయనకి రేట్ అడిగితే చెప్పమాకండి ప్లీజ్ అని చెప్పి. ఎందుకంటే ఆయన అస్సలు నచ్చదు ఆయనకి. ఎందుకు ఇంత ఖర్చు అంటే ఆయన నాకు అర్థం కూడా అవుతుందండి. ఆయన కష్టపడి ప్రతి రూపాయి శ్రమించి కూడపెట్టి అంటే ఇదంతా చేర్చి పెడితే మేమే వాళ్ళ రోజుల్లో ఇదంతా ఆయన కష్టాజితం, ఆయన శ్రమ. వాళ్ళు మేమంటూ ఇలా ఉన్నామంటే నిజంగా ఆయన అమ్మ వాళ్ళ కష్టపడితే మా తరం మా తర్వాత తరాలు మేము హ్యాపీగా ఉన్నాం. ఆయనకి డబ్బు విలువ తెలుసు, మాకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్తారు 200 రూపీస్తో వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారండి వాళ్ళిద్దరు. ఎస్. ఓకే. అమ్మని మీ హ్యాపీయెస్ట్ డేస్ ఏదని అడిగితే విజయవాడలో నాన్నగారు సైకిల్ మీద అదేంటి రైతులుకి వాటర్ మోటార్స్ దీంట్లో పనిచేసేవారు నాన్నగారు. సో ఆ కంపెనీ చాలా ఇష్టం నాకు, ఆ లైఫ్ చాలా ఇష్టం. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్. వారానికి ఒక సినిమా, సండే అయితే చికెన్ కర్రీ. సో అలాంటి లైఫ్ అదంతా వాళ్ళకి చాలా ఇష్టం. సో అవన్నీ ఆ తీపి గుర్తులు నెవరేసుకుంటా ఆ విలువలతో కూడిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆ 200 రూపాయలు 2 కోట్లైనా 200 కోట్లైనా 2000 కోట్లైనా 20,000 కోట్లైనా స్టిల్ అదే లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇద్దరి జీవితాల్లో ఏమీ మార్పు రాలేదండి. మామయ్య గారు కానీ అమ్మ కానివ్వండి, అదే మాట, అదేమంటారు వస్త్ర ప్రేమ, ఏమి మనుషుల్లో వాళ్ళకి విజయవాడలో తెలిసిన మనుషులు ఇవాళకి వాళ్ళని చూస్తే అదే ప్రేమ ఆప్యాయాలతో పలకరిస్తారు, అదే వంటలతో అదే ప్రేమతో వడ్డిస్తారు అమ్మ. సో నేను అమ్మ అని ఎందుకంటున్నానంటే నేను అమ్మ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని. సో ఏమీ తేడా లేదండి. ఆవిడకి ఏమన్నా కొనిచ్చిన నగలు కానీ ఏమైనా ఏమీ వేసుకోరు అసలు. ఇంకో ఈ జోక్, ఇదైతే జోక్ అని కాదు కానీ ఇట్ ఈస్ వాస్తవం. ఆవిడ ఒక రోజు ఇంట్లో పని చేస్తుంటే ఎవరో వచ్చి అమ్మగారిని పిలువమ్మ అన్నారు. నేనే అమ్మగారిని చెప్పు అన్నారు. వాళ్ళు షాక్, ఇంటికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆవిడని చూస్తే మామూలుగా అలా చాలా నార్మల్గా ఉంటారు. బట్ ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ హుందాతనం, ఆవిడ మాట్లాడని సబ్జెక్ట్ ఉండదండి. యూ కెన్ ఆవిడతో ప్రతి సబ్జెక్ట్ ఫ్రమ్ కార్ల్ మార్క్స్ కమ్యూనిజం టు సేంద్రియ వ్యవసాయం టు టుడేస్ పొలిటికల్ సినారియో ఇన్ ద కంట్రీ టు ది యుక్రెయిన్ వార్, ప్రతి సబ్జెక్ట్ మీద ఆవిడకి గ్రిప్ ఉంటుంది. ఓకే. అంత ఒక ప్రోగ్రెసివ్ ఉమెన్.